Morning, my dear friends. This is your Subbarao sir, founder and director of Ashoka Star Circle, Ashok Nagar Experts, Hyderabad. సో ఫ్రెండ్స్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించి తక్కువ టైంలో ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మార్కెట్లో ఏ మెటీరియల్ ఉంది ఏ బుక్స్ ఉన్నాయని చెప్పి అనుకుంటూ ఉంటారు. అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మెయిన్గా ఏంటంటే ఎన్సీఆర్టీ +1+2 ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని ఉంటుంది ఒక బుక్. రెండు బుక్స్ ఉంటాయి, మ్యాక్రో ఎకనామిక్స్ అండ్ మైక్రో ఎకనామిక్స్ అని. మైక్రో ఎకనామిక్స్లో ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని ఒక బుక్ ఉంటుంది. సో దాన్ని ఫాస్ట్గా మనకి సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ని గుర్తుపెట్టుకొని అవి ఫాస్ట్గా చదివి ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఒకటి. రెండవది ఏంటంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఇంకొక బుక్ ఏంటంటే ఇండియన్ ఎకానమీకి నితిన్ సింఘానియా అని ఒక బుక్ ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. అది కూడా మీరు తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. మూడవది ఇంకా కావాలి అనుకుంటే మీకు వివేక్ సింగ్ అనే ఒక బుక్ ఉంటుంది, సివిల్ సర్వీసెస్ వాళ్ళకి సంబంధించింది. ఈ వివేక్ సింగ్ బుక్ కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇండియన్ ఎకానమీకి సంబంధించి బాగా హెల్ప్ అవుతుంది. ఇక స్టేట్ ఎకానమీకి వచ్చేసరికి మెయిన్గా ఇంగ్లీష్ మీడియంలో మనకి స్టేట్లో మార్కెట్లో పెద్దగా అవైలబిలిటీ ఉన్న బుక్స్ ఏం లేవు. కాబట్టి స్టేట్ ఎకానమీకి వచ్చేసరికి మీరు చేయాల్సిన పని మెయిన్గా ఏంటంటే ఎకనామిక్ సర్వే, బడ్జెట్, ఇవి మెయిన్గా తీసుకొని చూడాలి. అంటే ఈ సంవత్సరం బడ్జెట్ ఇంకా పెట్టలేదు కాబట్టి ఇంకా సెంట్రల్ సర్వే వెళ్ళదు కాబట్టి, ఎందుకంటే ఇది ఎలక్షన్ టర్మ్ కాబట్టి. సో మనకి మార్చి ఏప్రిల్ ఎండింగ్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ సర్వే బడ్జెట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవి తీసుకొని చదవాలి. స్టేట్లో అయితే, సెంట్రల్లో కూడా సేమ్ ఇదే పద్ధతి ఉంటుంది అనమాట. సో ఎకనామిక్ సర్వే అవి చదవండి స్టేట్ ఎకానమీకి సంబంధించి. సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ తెలంగాణ, సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. సో ఇవి మేజర్గా మనకి పనికొచ్చాయి. తర్వాత తెలుగు అకాడమీ వాళ్ళది ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అని చెప్పి బుక్స్ ఉన్నాయి. అవి ఒకటి రిఫర్ చేయండి. బహుశా అవి తెలుగులోనే ఉన్నాయి, ఇంగ్లీష్లో లేవు వాటికి. సో వీటన్నిటికీ కాకుండా మన ఇంగ్లీష్లో ఒక కరెక్ట్ మెటీరియల్ ఏంటి ఎలా అంటే మా అశోక ఐఏఎస్ స్టడీ సర్కిల్లో గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, డెవలప్మెంట్ ఇష్యూస్ ఇన్ తెలంగాణ, అంటే తెలంగాణలో గ్రూప్ 2లో ఉన్న మూడో సెక్షన్. సో ఈ మూడు కలిపి అంటే తెలంగాణలో 3 సెక్షన్స్ ఉంటాయి. 3 సెక్షన్స్కి ఇంగ్లీష్ మీడియంలో, అదేవిధంగా ఏపీలో 2 సెక్షన్స్ ఉంటాయి, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ. సో వీటికి సంబంధించినటువంటి మెటీరియల్ మా అశోక ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ఇవ్వడం జరుగుతుంది. ప్రింటెడ్ కాదు, కేవలం క్లాస్ నోట్స్ అన్నమాట, రిటర్న్గా రాయబడినటువంటి నోట్స్లు ఇవి. సో ఇవి ఏంటంటే ఒక సెట్ మనకి 2500 పడుతుంది ఒక సెట్ ఇది. సో తెలంగాణ ఒక 2500, ఏపీకి 2500, తెలంగాణకి 2800 పడుతుంది. సో ఇది పే చేసి ఈ మెటీరియల్ మీరు డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు, లేదా మాకు ఆన్లైన్ ద్వారా, మాకు ఫోన్ ద్వారా, అంటే మీరు మమ్మల్ని ఈ నెంబర్స్ని కాంటాక్ట్ చేసి తీసుకొని మీరు చదవచ్చు. దీనికి కాస్త మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మేము అప్ టు ఎగ్జామ్ వరకు మీకు ఒక హ్యాండ్అవుట్ లాగా తయారు చేసి మళ్ళీ మీకు అప్ టు ఎగ్జామ్ వరకు ఉన్నది కూడా మళ్ళీ ఇందులో మెటీరియల్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మేము ఒక హైలైట్స్ అన్ని కూడా మేము పంపించడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.